హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైద్యన్ వంటిల్లు. ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ క్యారెట్ హల్వా చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి, పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా ఇది. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా తయారు చేయాలో, దీని తయారీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ఇది క్యారెట్ అండి, కేజీన్నర. క్యారెట్ పైన క్లీన్ చేసుకున్న క్యారెట్ ఇది ప్లేట్లో కేజీన్నర ఉందండి. ఈ కేజీన్నర క్యారెట్ని పాలల్లో బాగా ఉడకపెట్టి చక్కెర అది వేసి క్యారెట్ హల్వా తయారు చేసే విధానం ఈ వీడియోలో పూర్తిగా చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈ క్యారెట్ని తురిమి ఇలాగా రొద్దులాగా బాగా తురుముకోవాలండి. కొబ్బరికాయ తురుము ఎలా కొడితే ఉంటుందో అలాగే బాగా తురుముకోవాలన్నమాట క్యారెట్ని. ఈ కేజీన్నర క్యారెట్ పూర్తిగా తురిమిన తర్వాత చూసారు కదండి, తురమడం మొత్తం కోరటం అంతా పూర్తయిందనమాట. ఇదంతా ఒక దాంట్లోకి వేసుకుందాం, ప్లేట్లోకి. ఈ తురుము మొత్తం కేజీన్నర క్యారెట్ అనమాట. ఇదంతా కూడా కేజీన్నర క్యారెట్ తురిమితే వచ్చిన తురుము చూసారా ఎంత అయ్యిందో. ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇదిగోండి, ఇది కేజీన్నర క్యారెట్కి తురిమితే వచ్చిన తురుము అనమాట. ఇదంతా కేజీన్నర క్యారెట్తో కొబ్బరి కూరలా కోరితే ఇలా వచ్చింది. ఇది మొత్తం క్వాంటిటీ కేజీన్నర అనమాట. కేజీన్నర క్యారెట్ తురుము. తురుము రెడీ అవ్వింది కదండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. క్యారెట్ కేజీన్నర అండి. పాలు చిక్కటివి 3 గ్లాసులు, 3 గ్లాసుల నిండా పాలండి. జిఆర్పి నెయ్యి అన్నమాట. ఇది చక్కెర, ఇదేమో యాలకులు, ఇదేమో జీడిపప్పు గార్నింగ్కి. ఇవైతే కావాలండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇవి. తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా పొయ్యి అంటించుకొని పాలు ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట. 3 గ్లాసుల పాలు ఇందులో వేసుకుందామండి, చిక్కటివి. వేసుకున్నాక వాటర్ ఇంకొక గ్లాస్ వేసుకుందాం. 3 గ్లాసుల చిక్కటి పాలుకి 1 గ్లాస్ వాటర్ వేసుకుంటామండి. ఎందుకంటే చిక్కటి పాలతోటి ఇదంతా మరగాలి. చిక్కటి పాలు అయితేనే దీని టేస్ట్ వస్తుందండి. పలసగా ఉన్న పాలు అయితే టేస్ట్ రాదనమాట, అసలు బాగోదు. చిక్కటి పాలే వాడండి. ఈ 3 గ్లాసుల నిండా చిక్కటి పాలు తీసుకున్నాను. ఒక్కొక్క గ్లాస్ క్వాంటిటీ వచ్చి 3/4 లీటర్ పాలు పడతాయండి చిక్కటివి. ఈ 3 గ్లాసుల్లో పావు లీటర్ చెప్పని 3/4 లీటర్ పాలు పట్టినాయి అన్నమాట. ఇంకొక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. అప్పుడు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా మరిగాక సిమ్లోకి తీసుకురావాలండి. పాలు పొంగు వచ్చినమ్మటనే కాకుండా పొంగు వచ్చిన తర్వాత కొంచెంసేపు బాయిల్ చేయాలన్నమాట. బాగా పాలు ఒక 20 మినిట్స్ బాయిల్ అయిన తర్వాతే క్యారెట్ తురుము అనేది అందులో యాడ్ చేయాలి. నేను వీడియోలో చూపిస్తాను. ఈ పాలు బాగా బాయిల్ అవ్వాలండి. ఈ క్యారెట్ హల్వా చేసేటప్పుడు గిన్నె వెడల్పుగా ఉన్నది, అలాగే లోతుగా ఉన్నది, అలాగే అడుగు మందం ఎక్కువగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. చూసారు కదండి, పొంగు వచ్చింది. ఇప్పుడు స్లిమ్లో పెట్టుకుందాం స్టవ్ని. ఇలా పొంగు వచ్చినమ్మటనే సిమ్లో పెట్టుకొని కొంచెంసేపు బాయిల్ చేయాలండి. మినిమం 20 మినిట్స్ బాయిల్ అవ్వాలి మిల్క్. అలా పొంగు వచ్చింది కదండి, స్లిమ్లోకి మార్చుకోవాలి. పొంగు తగ్గగానే కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టుకున్నా పర్వాలేదు. గరిటెతోటి ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పాలని అడుగంటకూడదు. కింద మంట రేజ్ చేసినప్పుడు కింద వేడికి అడుగంటుతుందండి. ఒక్కొక్కసారి గరిటెతోటి కలుపుకుంటూ ఉండండి. కొంచెంసేపు మినిమం 20 మినిట్స్ బాయిల్ అవ్విన తర్వాత ఇందులో క్యారెట్ తురుము అనేది వేసుకుందాం. చాలండి మరిగిని. ఇప్పుడు క్యారెట్ తురుము అనేది యాడ్ చేద్దాం.
పాలు బయటకు పడకుండా జాగ్రత్తగా వేసుకోండి, ఎందుకంటే బాయిల్ అవ్విన పాలు కదా. ఒకసారి ఇలా వేస్తే మన మీద పడే అవకాశం ఉంది. స్లోగా క్యారెట్ తురుము అనేది మొత్తం ఇందులో వేసుకోవాలి, క్వాంటిటీ అంతా ఇందులో వేసుకోవాలండి పాల్లోని. ఈ క్యారెట్ హల్వా చేసుకోవాలంటే ఎప్పుడూ కూడా ఫ్రెష్ క్యారెటే వాడాలండి. అలాగే చిక్కటి పాలు అయితేనే దీనికి సూటబుల్ అండి. అలాగే క్యారెట్ కూడా ముదర క్యారెట్ ఉండకూడదు, అలాగే లేత క్యారెట్ ఉండకూడదండి. మీడియం అంటే ఇలా ఇరిస్తే క్యారెట్ టక్మన్ సౌండ్ రావాలి, అలాగే క్యారెట్లోంచి వాటర్ రావాలండి. అలాగ ఉన్నప్పుడు క్యారెట్ ఫ్రెష్గా ఉన్నట్టు, అలాగే లేత కాదు ముదర కాకుండా ఉన్నట్టండి. గుర్తుపెట్టుకోండి. ఈ క్వాంటిటీలో ఉన్న క్యారెట్నే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చూశారు కదా, తురుమంతా ఇందులో వేసుకున్నాము. చూశారు కదండి, ఉడుకుతుంది బాగా. ఇలా చాలా సేపు ఉడుకుతుందండి, కంగారు పడకూడదు. అలాగని మనం మంటను రేజ్ చేయకూడదండి. మీడియం లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి, లేదంటే మీడియంలో ఉడకనివ్వాలి. ఇది మ్యాక్సిమం ఒక 40 మినిట్స్ టైం పడుతుందండి ఉడకడానికి. కానీ ఎక్కువ ఉడికితేనే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే పాలన్నీ కూడా దీంట్లో బాగా ఇంకిపోయి ఆ పాలు టేస్ట్ అంతా కూడా దీనికి పడుతుందండి, దగ్గరికి ఉడుకుతుంది. లేదంటే సరిగ్గా ఉడకదు. మంట ఎప్పుడు కూడా సిమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్లోకి ఎప్పుడు మంటను తీసుకురాకూడదు. అలా పొంగి రాగానే మనం గరిటె తీసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే బయటికి పొంగిపోతాయి పాలు. ఇందులోనే కలుపుకుంటూ ఉండాలండి. చూశారు కదా కలర్ ఎలాగొచ్చిందో. ఇది ఏ కలరు మనం వేసింది కాదండి, క్యారెట్ ఉడుకుతున్నప్పుడు పాల్లోకి దిగిన కలరే. మనం ఎటువంటి ఫుడ్ కలర్స్ ఇందులో వాడలేదు, ఎందుకంటే ఇది పిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటారు కాబట్టి ఎటువంటి కలర్స్ వాడకూడదండి. చూడండి, అలా ఉడకనివ్వాలి. ఒక 40 మినిట్స్, మినిమం 30 మినిట్స్ ఉడుకుతుందండి, బాయిల్ అవ్వనివ్వాలి దాన్ని. ఈ క్యారెట్ హల్వా ఎప్పుడైనా సరే చేసుకోవాలంటే గిన్నె వెడల్పుగా ఉన్నది తీసుకోవాలండి, లోతు కూడా ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అందరూ, ఎందుకంటే పాలుతోటి చాలాసేపు పొంగుతూ ఉడుకుతుంది కాబట్టి వెడల్పుగా ఉన్న గిన్నె అయితేనే బెస్ట్ అండి. మర్చిపోకండి, లోతు ఎక్కువ ఉన్న గిన్నె, అలాగే అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి. ఈ టైప్లో ఉడికిన తర్వాత ఒక 20 మినిట్స్ ఉడికిన తర్వాత చక్కెర వేసుకుందాం. చక్కెర మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంతే వేసుకోండి. నేను 1 కప్ అని లేకపోతే 2 కప్స్ అని ఏమి చెప్పట్లేదు. మీరు ఎంత క్వాంటిటీ షుగర్ తింటారో ఆ షుగర్ ఎంత అయితే మీకు సరిపోద్దో అంత వేసుకోండి. ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు తక్కువ తింటారు. వేసుకున్న తర్వాత కలపండి. మొత్తం ఎగిరిపోయేదాకా వేసుకోకూడదండి, ఎందుకంటే మొత్తం దగ్గర పడిపోయాక వేసుకుంటే మళ్ళీ షుగర్ వేయగానే మళ్ళీ వాటర్ అందులోకి వస్తుంది, అప్పుడు మళ్ళీ బాయిల్ అవుతూ మొదలవుతుంది. అందుకని ఒక 20 మినిట్స్ ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ ఉడికితే మొత్తం 40 మినిట్స్లో అది దగ్గరికి అయిపోద్ది. ఎప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి దీన్ని, మంట ఎప్పుడు హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఎప్పుడు కూడా అలా కలుపుతూనే ఉండాలండి, అడుగు అంటనివ్వకూడదు, మాడు పట్టనివ్వకూడదు. మాడు పట్టిన ఫ్లేవర్ అంతా కూడా దీనికి పట్టేస్తుందండి. ఎప్పుడు కూడా కలుపుతూనే ఉండాలి.
చూశారు కదండి, 70% దగ్గర పడిపోయింది. దీన్ని అలా కలుపుతూ ఉండాలండి. ఈ సిచ్యువేషన్ లేదా ఇలాగ 70% ఎప్పుడైతే బాయిల్ అయిపోయి దగ్గర పడిపోయింది అని మనకు అనిపిస్తుందో అప్పటి నుంచి గరిటె పెట్టి కలుపుతూనే ఉండాలండి. మనం ఎప్పుడూ కూడా గరిటె పెట్టి కలపకుండా అదే ఉడుకుతుందిలే అని ఉండకూడదు, మాడట్టేస్తుందండి. చూశారు కదండి, ఇది మ్యాక్సిమం 90% రెడీ అయిపోయింది. 90%లోకి వచ్చాక ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం, యాలకుల పొడి. దీనికి మెయిన్ ఫ్లేవర్ ఇదేనండి, ఎటువంటి లెసన్స్ ఏం కలపట్లేదు ఫ్లేవర్ గురించి. యాలకుల పొడి ఎప్పుడైతే యాడ్ చేస్తామో మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఇందులోంచి. స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది. దీన్ని ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు 90% అయిపోయింది, ఇంకో 10% ఉందండి. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. జిఆర్బి నెయ్యి వాడుతున్నానండి నేను. మీ ఇష్టం, మీరు ఏది అవైలబుల్లో ఉంటే అది వాడచ్చు. ఇదైతే టేస్ట్ బాగుంటుందని ఇది వాడుతున్నాను నేను. ఎక్కువ క్వాంటిటీలో వేయకండి, ఎక్కువ క్వాంటిటీలో వేస్తే ముఖం వస్తేస్తుంది, కొంచెమే తినగలుగుతారు, ఎక్కువ తినడానికి ఇష్టపడరు, వెగట వచ్చేస్తుంది. నెయ్యి వల్ల ముఖం మొత్తుతుందండి. కొంచెం మనకి ఎంతైతే కావాలని అనుకుంటామో అంతే వేసుకోండి నెయ్యి. గీ ఎక్కువ వేసినా కూడా, ఎక్కువ క్వాంటిటీలో వేసినా పెద్దలైనా పిల్లలైనా ఎక్కువ తినలేరండి. నెయ్యి ఎక్కువ తినేటప్పటికి మనకు ముఖం మొత్తినట్టు అయిపోయి ఇంకా చాలు అని అంటారు పిల్లలు, ఇష్టంగా తినలేరు. అందుకని టేస్ట్ కోసం నెయ్యి కొంచెం వేసుకుందాం. స్లిమ్లోనే ఉండాలండి, ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. బాగా దగ్గర పడినవ్వాలండి, నీరు అనేది ఉండకూడదు. నీరు అనేది ఉంటే కనుక బేగా పాడైపోతుంది. నీరు అనేది ఉండకుండా బాగా దగ్గర పడిలా చేసుకుంటే ఇది వారం రోజులైనా నిలవ ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే ఇది చల్లారి దాకా బయటే పెట్టాలి, చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. మామూలుగా బయట డీప్ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు టెంపరేచర్లో ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూసారు కదండి, రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన వైజన్ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇది మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోస్. ఇలాగే మన ఛానల్ని ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.